వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలండి. ఎందుకంటే ఈ భూమి పైన మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప. దేవుని గుర్తెరిగిన వారికి మాత్రమే తెలుస్తుంది. గుర్తెరిగిన వారికి ఆయన కృప ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలియదు. కానీ గుర్తెరిగిన వారికి మాత్రం తప్పనిసరిగా గ్రహింపు అవుతుంది. ఆయన గ్రహింపు చేస్తాడని నేను నమ్ముతాను. ముఖ్యంగా మనం గ్రహించేది ఎలాగంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా గ్రహించాలి. ఏ గ్రంథం అండి ఇది? పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇచ్చారు. ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవాలని ఇచ్చారు. ఈ మనిషి ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలండి. మనం గ్రహించిన వారు, గ్రహింపు లేని వారికి చెప్పాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనం ఇతరులకు చెప్పకపోతే దానికి బాధ్యులు ఎవరు అంటే నేనే. నేను తెలుసుకుని చెప్పకపోతే దానికి బాధ్యుడు నేనే. వింటున్నటువంటి మీ అందరికీ నేను కొన్ని మాటలు చెప్పాలనేటువంటి. ఎందుకంటే ఈ భూమి పైన ఈ వయసులో ఈ రీతిగా నేను ఉన్నాను అంటే ఆయన కృప. మీరు ఉన్నారు, మీరు వింటున్నారంటే ఆయన కృప. ఏంటి మనం వినేది? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు ఏమి రాయబడినాయి అంటే దీంట్లో మానవుడు ఎలా పుట్టాడు, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చనిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి సత్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తర్వాత మానవుడు ఎప్పుడు దేవునితోనే, దేవునిలోనే ఉండటానికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఎవరికి జీవము? ఆయనది. శరీరము, ప్రాణము, ఆత్మ అనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటిది. ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్నాం మనం. కానీ ఆయన చెప్పినట్టు వింటున్నామా ఈనాడు? ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. ఆయన చెప్పినట్టుగా వినకుండానే మానవుడు జీవిస్తున్నాడు, చనిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా పోతున్నాడు. కానీ గ్రహించిన వారు మాత్రం ఈ భూమి పైన ఒకప్పుడు తెలియదు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా, ఇజ్రాయెల్ దేశంలో కూడా ఆయన పుట్టింది యూదు కుటుంబంలో ఇజ్రాయెల్లో పుట్టినప్పటికైనా వారికి కూడా ఈనాడు తెలియదు. ఏంటి? నేను ఎక్కడికి వెళ్తున్నాననే సంగతి చాలామందికి తెలియదు. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అనే సంగతి తెలియదు. కానీ ఇది అర్థం అవ్వడానికి, మనకు తెలియపరచడానికి, మనం తెలుసుకోవడానికి మనకు ఒక మంచి జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి, మెమరీ అంటారు. మెమరీ, ఆలోచన ఇచ్చాడు మనకు. ఇచ్చినటువంటి దాన్ని ఈనాడు మనం ఏం చేస్తున్నామని మనం పరీక్షించుకోవాల్సిన వారం. ఒక మాట చెప్పాలంటే ప్రతిరోజు చనిపోతున్నాడు మనిషి. చనిపోయిన వాడు మళ్ళీ లేస్తున్నాడు. అంటే తాత్కాలికమైన మరణం నిర్ధారించటం, శాశ్వతమైన మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. సొంతంగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. అంటే నేను చావాలి, నేను చస్తాను అని వెళ్ళిపోతున్నారు. కొంతమంది తెలియకుండా చనిపోతున్నారు. మరి రెండు రకాలుగా కూడా జరగాల్సిన పని ఏంటి అంటే, ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మనిషి దైవ స్వాధీనంలో లేడు, దైవ ఆధీనంలో లేడు. దైవం చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు నడవట్లేదు. దేవుడు చెప్పినట్టు నడిస్తే ఎలా ఉంటాడంటే ప్రతి క్షణము, నిమిషము, గంట, దినం అంతట్లో కూడా నీ చిత్తం ఏంటి నాన్న, నీ చిత్తం ఏంటి, నేనేం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, ఏం తినాలి, ఏం త్రాగాలి, నేనేం మాట్లాడాలి, నేనేం నేర్చుకోవాలి, నేనేం మార్చుకోవాలని ఆ నిత్యత్వం నీతో ఉండాలంటే నేనేం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాడు పర విషయంలో. ఇది పరంలో మనం పరలోకంలో దేవునితో సదాకాలం ఉంటాం కదా. మరి ఇవన్నీ ఎవరు చెప్పారు? యేసు. అందుకని గ్రహించట్లేదు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా రావాల్సి వచ్చింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పిలుస్తుంటాం అని చెప్పబడి ఉన్నారు. వారు ఏకమై ఉన్నారు, వారు ఒక్కటై ఉన్నారు. ఆయన ఒక్కడుగా క్రీస్తుగా వచ్చాడు, కుమారుడుగా ఇలా మనలాగా పుట్టాడు, మనలాగా పెరిగాడు. ఆయన మనలాగా మళ్ళీ వివాహాలు చేసుకునే పిల్లలను కానీ మనలాగా పరిపాలన చేయడానికి కాదు, మానవుని యొక్క జీవిత చరిత్రను చూపించటానికి. నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది,
నిత్య జీవాన్ని పోగొట్టుకు నిత్య నరకానికి పాత్రుడై పోతూ ఉన్నాడు. కాబట్టి నిత్య నరకాన్ని తప్పించుకోవటం మానవుని వల్ల కాలేదు. ఆదిలోనే తినరానిది తిని చేయరానిది చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా నడవట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం కూడా నెరవేర్చడం వారి వల్ల కావట్లేదు. కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. వస్తాడు అని చెప్పాడు. చెప్పినాక 700 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అన్ని గ్రంథాల్లో చెప్పబడతా ఉంది. అయినప్పటికైనా మానవుడు గ్రహించడం లేదు. ఇప్పటి కూడా గ్రహించడం లేదు కదా. ఆయన వచ్చాడు, అసలు వచ్చాడా, ఆయన పుట్టాడా అని అడుగుతున్నారు కొంతమంది. అంటే ఎందుకు అడుగుతున్నారు అంటే వారికి ఆ గ్రహింపు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పొద్దున్న లేచి మనం రాస్తున్నటువంటి మెన్షన్ చేస్తున్నటువంటిది ఏంటి? క్యాలెండర్, తారీఖు, డేట్ అంటారు. ఎక్కడిది? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎలా ఉండేది? పైనుండి కిందకు ఉండేది డేట్లు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? కింద నుండి పైకి వస్తూ ఉంటాయి. ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు 2000తో అంతం అనుకుంటూ వచ్చేవాడిని నేను కూడా. కానీ 2025 సంవత్సరంలో ఉన్నాను. అంటే ఎంతగా ఎప్పుడు స్టాప్ చేస్తాడో ఎప్పుడు ఆపేస్తాడో ఆయనకే తెలుసు. కాబట్టి మరి మనం కూడా మరణం ఎందుకు వస్తుంది మనిషికి? ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వయసులోనంటే ఆ వయసులో. తినరానివి తిని పలకరానివి పలికి చెయ్యరానివి చెయ్యడం ద్వారా తను మరణాన్ని కొనుక్కుంటున్నాడు. మరణాన్ని ఏం చేస్తున్నాడు? వ్యక్తి కొనుక్కుంటున్నాడు. ఇక అది తప్పలేదు. చేయరాని చేయటం ద్వారా, పలకరాని పలకటం ద్వారా, తినరాని తినటం ద్వారా తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. మరి ఆయన చెప్పినట్టుగా నన్ను ఎందుకు పుట్టించాడు ఒక స్త్రీగాను, నన్ను ఎందుకు పుట్టించాడు ఒక పురుషునిగాను, మరి నేనేం చేయాలి అనేటటువంటి గ్రహింపు కలిగి ఉంటే తప్పకుండా మనం ఈ భూమి మీద బ్రతకాల్సిన దినము ఆయన పెట్టినదైతే ఒక లిమిట్ పెట్టాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక లిమిట్ పెట్టాడు. 3వ వచనం ఏమంటాడంటే 2వ వచనంలో 120 దినములకు ఏళ్ళు అన్నాడు. 120 ఏళ్ళు పెట్టేశాడు. అంత క్రితం 969 సంవత్సరాలు మెతుషల బతికాడు. మెతుషల 5వ అధ్యాయంలో ఆదికాండంలో 969 సంవత్సరాలు బతికాడు. మరి ఈనాడు 69 సంవత్సరాల్లో లాస్ట్ అన్నట్టుగా ఉన్నారు. 900 పక్కన పెట్టేసి ఆయన 120 సంవత్సరాలు అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఆ 120 సంవత్సరాలు కూడా ఈనాడు బతకటం లేదు. ఎందుకని? తాను దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించట్లేదు. దేవుడు చెప్పిన మాటలు ఏమాత్రం కూడా గ్రహించడం లేదు, వినడం లేదు ఈనాడు. ఇది జరుగుతున్నట్టు. అందుకనే అది మనకు నేర్పించడానికి, అది మనకు తెలియపరచడానికి ఆయనే శరీరధారిగా వచ్చాడు. ఇలాగ కన్యక గర్భమందు జన్మించాడు. కన్యక అనగా పురుషుని ఎరగినటువంటి వ్యక్తి కన్యక. ఆ కన్యక గర్భమందు ఆయన ఆత్మ ద్వారా ప్రవేశించి జన్మించి 12 సంవత్సరాల తర్వాత ప్రారంభించాడు దేవుని పని. కానీ ఆనాడు వారు గ్రహించలేదు కనుక మళ్ళీ ఆయన 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. అంటే ఎందుకు అలా జీవించాడు అంటే మనకు నేర్పించడానికి. ఈనాడు మనకు కూడా ఒక మనిషి బాలుడుగా ఉంటాడు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి తర్వాత టీనేజ్ అంటారు, యవనస్తులు అంటారు. ఈ రీతిగా తాను ఒక 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మంచి యుక్త వయస్సు కలిగినటువంటి వారని అంటుంటారు. 30 సంవత్సరాలకి పెళ్లి చెయ్యాలి అంట. ఈలోపే అయిపోతున్నాయి అనుకోండి. అయితే 30 సంవత్సరాలు మంచి వయసు అంటే ఆ మంచి వయసులో ఆయన యజ్ఞ పశువుగాను, హోమముగాను, సర్వమానవాడి పాప ప్రాయచిత్తముగా చేయబడుటకు ఆయన ఆ యొక్క శిలువ మరణం పొందవలసి వచ్చింది. రోమీయ ప్రభుత్వం నిర్ణయించినటువంటిది ఆనాడు శిలువ మరణం. ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయించింది ఉరిశిక్ష. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధి, ఆ యొక్క మరణశిక్ష విధి. అలాగా రోమీయ ప్రభుత్వంలో విధించిన ప్రకారంగా ఆ శిలువ మరణం పొందాడు సర్వమానవాడి పాప ప్రాయచిత్తము కొను అని వివరంగా రాయబడింది.
ఆయన సర్వ మానవాళ్ళని రక్షించడానికి, ఒక్కరు నశించడానికి ఇష్టం లేక యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందటానికి ఆయన ఇచ్చారు. నిత్య జీవం అనుగ్రహించారు. నిత్య జీవం అంటే సదాకాలం ఉండేది. ఇక్కడ 120 సంవత్సరాలే, కానీ సదాకాలం అనగా దానికి ఆది అంతం లేనటువంటి జీవాన్ని ప్రసాదించాడు దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన ఈ లోకంలో మన శరీరానికి పుట్టాడు. తర్వాత ఆయనే చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రారు. అంటే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఏమని? ఆకాశము కింద భూమి పైన ఇవ్వబడిన నామములలో ఏ నామమున ఈ మానవుడికి రక్షణ కలగదు. ఈ నామముననే రక్షణ పొందవలను. ఏ నామమున? యేసు క్రీస్తు అనే నామంలోనే రక్షణ పొందాలి, లేక వేరే నామంలో లేదు. ఈనాడు 33 కోట్లు, శతకోటి దశావతారాలు, బాబాలు, గురువులు, ప్రభువులు అని ఎంతోమంది మహానీయులు, మహానుభావులుగా పిలువబడుతూ ఉన్నారు, పొగడబడుతూ ఉన్నారు, మరి వారు గనపరచబడుతూ ఉన్నారు. కానీ ఏ నామమును కూడా మానవునికి రక్షణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి నామములోనే రక్షణ. ఆయన చెప్పినట్టుగా వినడమే మానవుని యొక్క విధి. ఈనాడు ఆయన చెప్పినట్టుగా వినడం లేదు. అది వినకపోతే ఏమైపోతారు? నిత్య నరకం తప్పదు. ఆ నిత్య నరకానికి ఒక రోజుకి దరిదాపుగా 2 లక్షలకు పైన వెళ్ళిపోతున్నారు. ప్రపంచంలో చనిపోయేవాళ్ళు, మరి పుట్టేవాళ్ళు 5-6 లక్షలు పుడుతున్నారు, పెరిగిపోతూ ఉన్నారు. కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా జీవించే వ్యక్తి కనబడటం లేదు. ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే, ఆయనకు ఇష్టం వచ్చినటువంటి వాడు ఆయన తప్ప నాకు రక్షణ లేదని గ్రహించుంటాడు. ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. తెలిసినది అది. కానీ ఆయన తెలుసుకోలేని వాళ్ళు కూడా ఈనాడు 100-200 సంవత్సరాల దరిదాపు ఉన్నటువంటి వాళ్ళు చూస్తాం. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, వాళ్ళ తిండి, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతి, వాళ్ళు నీతిగా జీవించడం ద్వారా బ్రతకగలుగుతున్నారు. కానీ నిత్య నరకం మాత్రం తప్పదు. ఎంతవరకు బతికినా నిత్య నరకం తప్పదు. నిత్య నరకం తప్పించుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్టుగా మనం అనుసరించి నడుచుకుంటేనే తప్ప. ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథం అని కూడా పలకడం లేదు. అంటే ఏంటి? వారు పరిశుద్ధులుగా జీవించడం లేదని అర్థం. మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలకు భిన్నంగానే జీవిస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోతారు. మరొక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరిన వారు మీలో కొందరు ఉన్నారు. అంటే ఏంటి? దానికి కలపడము, దాని నుంచి తీసివేయడము, అదే చెరపటం. చెరపబడ్డారు. చెరపట్టడం ద్వారా చెరపబడిన వారు అందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక పరలోకం నుండి ఒక దూత వచ్చి ప్రకటించిన, అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఆది అపోస్తులు నడిచినటువంటి మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన 4 సువార్తల్లో చెప్పబడిన మాటలు మించి ఏదైనా ఉందంటే భిన్నమైనది, లేక దానిలో ఉండేదాన్ని తీసేసామన్నా అది భిన్నమైనది. అవి దేవుడు. కాబట్టి భిన్నం అయితే ఏమంటాడు? ప్రకటించిన ఎలా 7వ వచనంలో గలతీయులకు 1:7 అతన్ని శాపగ్రస్తుడగులుగాక. ఈనాడు చాలామంది శాపగ్రస్తులుగానే నిర్ధారించబడుతున్నారు. నా నామమును వ్యర్థంగా ఉచ్చరించే వారిని నేను నిర్దోషిగా ఎంచనంటాడు. ఈనాడు దోషులుగానే తీర్చబడుతున్నారు ఎక్కడ చూసినా. ఎందుకు? ఒకటి కలిపినా దోషులమే, ఒకటి తీసివేసినా దోషులమే. ప్రారంభన మొదలుకొని ఆరాధన ఆరంభం మొదలుకొని చివరి వరకు కూడా కల్పితములు, తీసివేతలే కనబడుతూ ఉంటాయి. అందుకే అన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు మాట,
అనేకులు నా పేరుతో వస్తారు, జాగ్రత్త. అంటే అనేకులు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వస్తారు, కానీ వాడు పరిశుద్ధ గ్రంథం అని పలకరు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రకారంగా జీవించరు, దాన్ని బోధించరు, వాళ్ళు నడవరు, నడిపించరు. కాబట్టి అనేకులు నా పేట వస్తారు కనుక మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దన్నారు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు మోసంలోనే ఉన్నాడు, ఇతరులను కూడా ఆ మోసంలోకే తీసుకెళ్తూ ఉన్నాడు. మరి నువ్వు ఎక్కడున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత అదే రోమా 16:17 అంటాడు, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను, నేనంటాను అభ్యంతరములను కలగజేయవారిని కనిపెట్టి ఉండండి అంటాడు. ఈనాడు కనిపెట్టడం మన పని కాదు, అది దేవుడు చూసుకుంటాడండి, అది మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. ఒక చోట చెప్పాడు, ఆ తీర్పు తీర్చడం దేవునికి, దేవుని పని, మీ పని కాదు, మీ తీర్పు తీర్చొద్దు అంటాడు. ఆ మాటను పట్టుకుని అది మనకెందుకు, ఆ దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు అంటాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకునే మీ చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రకారం నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలగజేయవారిని మీరు కనిపెట్టి ఉండండి. ఈనాడు కనిపెట్టడం మన పని కాదని లేఖనానికి భిన్నంగా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. బోధించేవాళ్ళు అలాగే బోధిస్తున్నారు, వీళ్ళు కూడా ఆ విధంగానే అది మన పని కాదని వదిలేస్తున్నారు. మీరు కనిపెట్టి ఉండునని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నారు. ఏం చేస్తున్నాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన 4 సువార్తలు చెప్పబడిన బోధల ప్రకారంగానే నడుస్తున్నారా, లేకపోతే అపోస్తులు నడిచినట్టుగానే నడుస్తున్నారా, లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు కొత్త భిన్నమైనటువంటి సువార్తలు బోధలు బోధిస్తున్నారా అనే దాన్ని మీరు కనిపెట్టి ఉండండి. వారి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని బతిమాలు చెబుతూ కింద అంటాడు, వారిలో నుండి తొలగిపోండి. వారు స్వార్థ ప్రకారంగా లేరు కాబట్టి, భిన్నమైన బోధలో ఉన్నారు కాబట్టి, భిన్నమైన పేర్లు పెట్టారు కాబట్టి మీరు దానిలో నుండి తొలగిపోండి. ఎందుకంటే నేనే ఉన్నాను అనుకోండి, యేసురత్నం చెప్పేది కరెక్ట్ కాదు, ఆయన దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో లేనిది చెప్తున్నాడు, మనం చెప్తే అతడు వినడు, కానీ ఏం చేయాలి, మనమే తొలగిపోవాలన్నట్టుగా మీరు తొలగిపోవచ్చు. నేను సేవకుడను, పాస్టర్ గాను, నేను బోధకుడను గాను, నేను బోధిస్తూ ఉన్నాను, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించాలని నా పని. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మధ్యలో లేని దాన్ని నేను చెప్పితే, లేనిది నేను బోధిస్తే ఏం చేయాలి, నా దగ్గర నుండి తొలగిపోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే యేసురత్నం వినడు కాబట్టి, వాడు చెప్పేదంతా లేని బోధ భిన్నమైనది కాబట్టి మీరు వారిలో నుండి తొలగిపోండి. కనిపెట్టండి, కనిపెట్టి ఇది కరెక్ట్ అయింది కాదు, ఇది పరలోకానికి తీసుకెళ్లేది కాదు, ఇది నిత్య నరక నాశనానికి తీసుకెళ్లేదే ఈ మార్గం అని తెలుసుకొని ఏం చేయమంటున్నాడు, వారిలో నుండి తొలగిపోండి. తొలగిపోయి ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని ప్రభువారు చేసిన ప్రామిస్, వాగ్దానం, ఆ ప్రకారంగా ఒకటి కలపకుండా ఒకటి తీసివేయకుండా పేరు కానీ, పరిశుద్ధ గ్రంథం పేరు కానీ, ఏదైనా కూడా మనం ఏది కూడా మార్చటానికి, ఇంకొకటి చేర్చటానికి నేనేమాత్రము యోగ్యుడను కాదు. తీసివేశానా, చేర్చానా, గలతీలో చెప్పబడినట్టు శాపగ్రస్తుడు నేనై ఇంకా ఇతరులను నేను శాపగ్రస్తునిగా చేయటము అది నా పని కాదు, అది దుష్టుడి పని. దుష్టుడి నాడు ఎక్కడ వాడికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు చేసేది ఇదే, భిన్నమైనటువంటివే, భిన్నమైన బోధలు, భిన్నమైనవే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతటా కూడా ఈనాడు ఎక్కడ చూసినా కూడా అదే 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 భిన్నమైనవే కానీ. అందుకే ప్రకటనలో చెప్పాడు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉన్న మేలు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నీ మీద ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. ఎవరంటే ఈ యొక్క భిన్నమైనటువంటి బోధలు బోధించేవారు, భిన్నమైనటువంటి దాన్ని అనుసరించి నడిచేటటువంటి వారికి చెప్పబడుతున్న ప్రకటన గ్రంథంలో
ఎంత చక్కగా చెప్పాడు. నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవి అని అని అంటూ ఉంటాడు. కాబట్టి నాడు శాపగ్రస్తులంగా మరి ఉండకుండానట్లుగా పరిశుద్ధులంగా పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న దేవుడు ఆయన మన చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథములు చెప్పబడినట్టుగా ఆ పరిశుద్ధ గ్రంథం అనుసరించి మనం నడుచుకోవడానికి మన ముందు మాదిరిగా నడిచినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే సర్వ మానవాళికి రక్షకుడు, నీకు నాకు రక్షకుడు. కాబట్టి ఇది గ్రహించాలని ఆయన గ్రహింపు చేస్తే తప్ప మళ్ళీ మనం గ్రహించలేము. నేను గ్రహించాను, నేను గ్రహిస్తానని చెప్పడం అది మన వల్ల కాదు. అది దుష్టుడు చేసే పని. నేను గ్రహించాను, నేను బాగా బోధిస్తాను, నేను తెలుసుకున్నాను, రక్షించబడాలి. కానీ దుష్టుడు ఎప్పుడు కూడా వాడు నిత్య నరక నాశనానికి పాత్రను చేయడానికే వాడి పని. వాడికి సిద్ధమై ఉంది నిత్య నరకం. కనుక ఆ రీతిగానే ఈనాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నారు, అకాల మరణాల్లోనే పోతున్నారు. ఎంతమంది చిన్నప్పటి నుంచి అంటే వచ్చే రాకముందు దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళే, వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈ లోక జ్ఞానం వస్తుంది. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు మానవుడు, ఆయన చెప్పినట్టు జీవించాలి. అందుకే బాప్తిసం అనే కార్యక్రమాన్ని జరుగుతుంది. తర్వాత ఇంకా పరిశుద్ధుడిగానే జీవించాలి. అయితే మనిషి పడిపోతూ ఉంటాడు. పడిపోయినప్పటికైనా ఏ రోజుకు ఆ రోజు శుద్ధి చేసుకుని మళ్ళీ దాన్ని అంటుకోకుండా, మళ్ళీ దాన్ని మాట్లాడకుండా, మళ్ళీ దాన్ని వెంబడించకుండా ఉండేవాడే పరిశుద్ధుడు. కానీ కుక్కలాగా పందిలాగా కడగబడినది కక్కినది మళ్ళీ మళ్ళీ చేసినట్టుగా చేయకుందముగా కానీ మనకు పేతురులో రాయబడింది. ఈనాడు చాలామంది ఆ ప్రకారంగా ఆ సామెత చొప్పునే నడుస్తున్నారు, జీవిస్తున్నారని రాయబడింది. 2 పేతురు 2వ అధ్యాయంలో వివరంగా రాయబడింది 15 నుండి. కనుక ఈనాడు మనం దాన్ని గ్రహించక, దీన్ని పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించక నడుచుకుని నిత్య నరక నాశనానికి పాత్రలైపోతూ ఉన్నారు. మనం అలా పోకుండా ఉండాలని, మన చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించాలని మరి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రకటిస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. మరి నేను కూడా ఈ మాటల్ని మీతో వివరంగా పంచుకోవాలని, ఎవరికైనా మీకు డౌట్ ఉన్నటువంటి వారు, గ్రహింపు లేని వారు, ఇంకా గ్రహించాలని తెలుసుకోవాలని అనుకుంటే నా నెంబర్ తీసుకోండి, 9700141780. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా నాకు కాల్ చేయవచ్చు. మీరు నన్ను ప్రశ్నలు అడగవచ్చు. ఈ యొక్క లైవ్గా మనము చూద్దాం, లైవ్గా మనము వినవచ్చు. ఎందుకంటే ఈ యొక్క దేవుడు ఇచ్చిన మంచి అవకాశం మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించడానికి, వినడానికి, ప్రశ్నించుకోవడానికి. కాబట్టి మీరు ఈ మాటలను విని మళ్ళీ ఇతరులకు కూడా చేయండి, పంపించండి. ఎందుకంటే మనం ఇంకా 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 చాలా తెలుసుకోవాల్సిన వారు, చాలా ధ్యానించాల్సినటువంటి వారు ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యము, అవకాశము, సమయాన్ని బట్టి మనము చెప్పుదాం. కాబట్టి మీరు ఈ మాటల్ని తప్పకుండా మీరు ఇతరులకు చేస్తారని, మరి నన్ను కూడా ప్రశ్నిస్తారని, నన్ను బలపరుస్తారని మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థించండి. మనం కలిసి పరిశుద్ధంగా జీవిస్తూ మనం పరలోకానికి సిద్ధమై ఇతరులను సిద్ధపరచునుగాక, పరిశుద్ధాత్మను మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. మా తండ్రి, మా నాన్న, ఈ రీతిగా మీ సన్నిధి కలిగి ఉండే భాగ్యం, మీ మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చారయ్యా. ఎంతమంది ప్రపంచంలో గ్రహించున్నారు ధన్యులు. ఇంకా గ్రహింపు లేని వారు, మోసంలో ఉన్నటువంటి వారు మోసంలో నుంచి బయటికి రాగలిగినట్లు, ఆ నిత్య నరకాన్ని తప్పించుకుని నిత్య రాజ్యానికి వారసులు అయినట్లు మీ సహాయం, మీ కృపను కోర్చు. మా తండ్రి, ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా చెప్పలేని విషయాలన్నీ కూడా మాతో మీరు మాట్లాడతారని నమ్మచ్చు. క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. శుభాలు. మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనం నడిపించునుగాక. ఆమేన్.